హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. నేనిప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి 'రివెంజ్' ఎపిసోడ్ నెంబర్ 13 అండి. ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంజు ఏడుస్తూ తనలో తానే మదనపడుతూ ఉంటుంది. ఇంతలో శాంతి కాల్ చేస్తుంది. అంజు, తిన్నావా? సాయంత్రం వచ్చేస్తావా ఇంటికి అంటుంది. అంజు, వస్తాను ఆంటీ అంటుంది నీరసంగా. నీకు ఉండాలి అనిపిస్తే ఈ రోజుకు ఉండు అంజు, పర్లేదు. సిద్ధుకు నేను చెప్తానులే అంటుంది శాంతి. సరే ఆంటీ అని అంజు కాల్ కట్ చేస్తుంది. సిద్ధు ఒక్కడే కూర్చొని ఈ తింగరి ఉదయం అనగా వెళ్ళింది. అసలు ఎందుకు వెళ్ళింది? కనీసం నాకు కాల్ కూడా చేయలేదు అనుకుంటూ అంజుకి కాల్ చేస్తాడు. అంజు కాల్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేస్తుంది. ఇదేంటి నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని మళ్ళీ కాల్ చేస్తాడు. అంజు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటుంది. ఎందుకు వెళ్ళావే మీ ఇంటికి అంటాడు సిద్ధు. అమ్మని చూడాలనిపించింది, అందుకే వచ్చాను సార్ అంటుంది. మరి నేను లేచే వరకు ఉండొచ్చు కదా, నాకు చెప్పాలి అని కూడా అనిపించలేదా అంటాడు సిద్ధు. అంజు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. సరే, ఈవినింగ్ రెడీ అయి ఉండు, నేను డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడు వస్తాను, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం అంటాడు. ఈ రోజుకి ఇక్కడే ఉండమని చెప్పారు అత్తయ్య గారు అంటుంది అంజు. అంటే నా పర్మిషన్ అవసరం లేదా నీకు? మీ అత్తయ్య గారు చెప్తే సరిపోతుందా? వస్తావా లేదా అంటాడు సిద్ధు. ఈ రోజుకి ఉంటాను అంటుంది అంజు. సిద్ధు వెంటనే కోపంతో కాల్ కట్ చేసేస్తాడు. అంజుపై ఉన్న కోపంతో బార్కి వెళ్ళి బాగా తాగేసి అంజు దగ్గరకు బయలుదేరుతాడు. అంజు మీనా చేతి గోరుముద్దలు తింటూ ఉంటుంది. సిద్ధు కార్ బయట ఆపి గట్టిగా హార్న్ కొడుతూ ఉంటాడు. ఎవరు ఈ టైంలో హార్న్ కొడుతున్నారు? చూస్తాను అంటూ మీనా బయటకు వస్తుంది. కార్ని చూడగానే సిద్ధు దగ్గరకు వెళ్ళి, రా సిద్ధు, అంజును తీసుకువెళ్ళడానికి వచ్చావా అంటుంది మీనా. ఏమీ అనుకోకుండా ఒకసారి అంజుని పిలుస్తారా అంటాడు సిద్ధు. సరే బాబు అంటూ మీనా లోపలికి వెళ్తుంది. అంజు, సిద్ధు వచ్చాడే, నేను పిలిస్తే లోపలికి రావట్లేదు, నువ్వు వెళ్ళి లోపలికి తీసుకురా అంటుంది మీనా. అంజు కార్ దగ్గరకు వచ్చి, రేపు వస్తాను అని చెప్పాను కదా సార్, ఎందుకు వచ్చారు మీరు ఈ సమయంలో ఇక్కడికి అంటుంది. సిద్ధు కోపంతో వచ్చి కారెక్కు అంటాడు. మీరు వెళ్ళండి సార్, నేను రేపు వస్తాను అంటుంది. ఎక్కుతావా లేదా అంటూ డోర్ను గట్టిగా కాలుతో తంతాడు సిద్ధు. అంజు భయంతో సిద్ధును చూస్తూ ఉంటుంది. ఇంతలో మీనా, ఏంటి అంజు ఆ శబ్దం, ఏమైంది అంటూ బయటకు వస్తుంది. ఏమీ కాలేదు మమ్మీ, మేము వెళ్తున్నాము అంటుంది అంజు. అదేంటి అంజు, కనీసం భోజనం చేసి అయినా వెళ్ళండి అంటుంది మీనా. వద్దులే మమ్మీ, హాస్పిటల్ నుంచి వస్తున్నారు కదా, ఆయన ఫ్రెష్ అవ్వకుండా ఏమీ తినరు అంటూ కారు ఎక్కుతుంది అంజు. సిద్ధు కార్ స్టార్ట్ చేసి, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావే? ఉదయం లేవగానే నువ్వు కనిపించకపోయేసరికి ఈ రోజంతా నాకు ఏదోలా ఉంది. ఇంకెప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు, మీ అమ్మ దగ్గరికి కూడా, ఓకేనా? నీ ప్రేమ నా ఒక్కడికే సొంతం అంటాడు సిద్ధు. ఇంటికి వచ్చేసాం, ఆపండి అంటుంది అంజు కోపంతో. కార్ దిగి ఇంటి లోపలికి వెళ్తారు ఇద్దరు. శాంతి సిద్ధు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంజు కార్ దిగి వేగంగా లోపలికి వెళ్తుంది. ఏంటి అంజు, ఈ రోజుకి అమ్మ దగ్గరే ఉంటానని చెప్పావు కదా, ఇంతలోనే వచ్చేసావేంటి, ఏమైంది అంటుంది శాంతి. వెనకాలే సిద్ధు వస్తూ, తను రాలేదు, నేనే తీసుకొచ్చాను అంటాడు. నీకు చెప్పాను కదా సిద్ధు, ఈ రోజుకి ఉంటుంది రేపు వస్తుంది అని, అయినా కూడా వెళ్ళి తీసుకొచ్చేసావా? ఏమైందిరా నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటుంది శాంతి. ఏమీ కాదులే మమ్మీ, నువ్వు వెళ్ళి పడుకో, లేట్ అవుతుంది అంటాడు సిద్ధు. సరే అంజు, టేబుల్ పైన అన్నీ ఉన్నాయి, తినండి, నేను పడుకుంటానులే అంటూ వెళ్ళిపోతుంది శాంతి. మీకు వడ్డిస్తాను రండి సార్ అంటుంది అంజు. నువ్వు తినవా ఏంటి అంటాడు సిద్ధు. నాకు ఆకలిగా లేదు, మీకు వడ్డిస్తాను రండి అంటుంది. నేను తింటానులే, అయితే నువ్వు వెళ్ళిపో అంటాడు సిద్ధు. అంజు వేగంగా రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఏమైంది ఈ తింగరికి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ ప్లేట్లో భోజనం పెట్టుకుని రూమ్కి తీసుకువెళ్తాడు. అంజు పడుకొని ఉంటుంది. సిద్ధు వెళ్ళి అంజు పక్కనే కూర్చొని, లేచి కొంచెమైనా తిను అంజు, ఎందుకు అలా ఉన్నావు, కనీసం నా వైపు కూడా చూడట్లేదు, ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది,
సర్లే అవన్నీ పక్కన పెట్టేసి ముందు లేచి తిను అంటాడు సిద్ధు. అంజు ఏమీ మాట్లాడకుండా పడుకొని ఉంటుంది. పక్కనే టేబుల్పై ఉన్న అలారం క్లాక్ని గట్టిగా కిందకి విసురుతాడు సిద్ధు. అలారం ముక్కలైపోతుంది. వెంటనే లేచి కూర్చుంటుంది అంజు. ఆ ప్లేట్ తీసుకుని తిను అంటాడు సిద్ధు కోపంగా. అంజు ఏడుస్తూ ప్లేట్ చేతిలోనికి తీసుకుంటుంది. తిను, లేదంటే రూమ్లో ఉన్న వస్తువులన్నీ ముక్కలైపోతాయి అంటాడు సిద్ధు. అంజు భయంతో భోజనం తినడం మొదలు పెడుతుంది. కాసేపటికి సిద్ధు అంజు దగ్గరకు వచ్చి కూర్చుని, నాకు కూడా తినిపించు, చాలా ఆకలిగా ఉంది, ఉదయం నుండి ఏమీ తినలేదు అంటాడు అంజు వైపు చూస్తూ. సిద్ధు తినలేదు అని చెప్పగానే అంజు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సిద్ధుకు తినిపిస్తుంది. ఇక్కడే ఉండండి, కూలింగ్ వాటర్ తీసుకొస్తాను అంటూ తన పైట కొంగుతో సిద్ధు పెదవులను తుడిచి హడావిడిగా కిందకు వెళ్ళి వాటర్ బాటిల్ను తీసుకువస్తుంది. సిద్ధుకు వాటర్ తాగించి బెడ్ మీద పడుకోబెడుతుంది. సిద్ధు అంజు చేయి పట్టుకుని వదలకుండా, అంజు, నాకు దూరంగా చెప్పకుండా ఇంకెప్పుడు వెళ్ళకు, నువ్వు నాకు కావాలి అంటూ నిద్రలోకి జారుకుంటాడు. అంజు దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చేస్తుంది. నా బాధను ఎవరితో చెప్పుకోవాలి? సార్ ఎలాంటివారో ఎలా తెలుసుకోవాలి? ఎలాంటివారు అయినా కానీ నాకు తెలిసినప్పటి నుంచి చాలా మంచివారు. దిలీప్ ఏదో చెప్పాడని నేను సార్ని అనుమానించడం కరెక్ట్ కాదేమో. తాగిన మత్తులో ఆ రోజు పార్టీలో ఏదో అని ఉంటారు. ఒక్కరోజు నేను కనపడకపోయేసరికి సార్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అనవసరంగా నేనే ఎక్కువ ఆలోచించి సార్ని బాధ పెట్టాను అనుకుంటూ సిద్ధు గుండెలపై వాలిపోయి కౌగులించుకొని, నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం కాగానే లేచి తలస్నానం చేసి సిద్ధు ఇష్టంగా కొనిచ్చిన నీలిరంగు చీరను కట్టుకొని కాఫీ తీసుకుని వచ్చి సిద్ధును నిద్రలేపుతుంది. లేవండి సార్, టైం అవుతుంది, లేచి కాఫీ తీసుకోండి అంటుంది పక్కనే కూర్చొని. సిద్ధు నిద్రమత్తులో కళ్ళు తెరిచి చూసి కొంచెం ముందుకు జరిగి అంజు ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు. అంజు సిద్ధు తల వెంట్రుకలు నిమురుతూ, లేవండి సార్, కాఫీ చల్లగా అయిపోతుంది అంటుంది. ఇలాగే పడుకొని ఉండాలనిపిస్తుంది, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? కాసేపు పడుకొని అంటాడు సిద్ధు. కాఫీ తాగి మళ్ళీ పడుకోండి అంటుంది అంజు. ఛీ, నీ కాఫీ నువ్వు, మనుషుల ఫీలింగ్స్ను చంపేయడానికే పుట్టావే నువ్వు అనుకుంటూ లేచి కాఫీ కప్ చేతికి తీసుకుని, ఏంటి ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు తింగరి అంటాడు సిద్ధు. అంజు సిగ్గుతో తలదించుకుంటుంది. ఈరోజు డిన్నర్కు వెళ్దామా అంటుంది ఆశగా. సరే వెళ్దాం, ఒక కేసు ఉంది, ఫినిష్ చేసుకుని వస్తాను, అప్పుడు రెడీగా ఉండు, వెళ్దాం అంటాడు సిద్ధు. థ్యాంక్ యూ సార్ అంటుంది అంజు నవ్వుతూ. ఆ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకే, ఒక ముద్దు పెడితే సరిపోతుంది కదా అంటాడు సిద్ధు. వెళ్ళి స్నానం చేసి రండి, టవల్ తీసుకొస్తాను అంటూ టవల్ కోసం కబోర్డ్ దగ్గరకు వెళ్తుంది అంజు. వెంటనే సిద్ధు కాఫీ కప్ పక్కన పెట్టేసి, ముద్దు అడిగితే పట్టించుకోకుండా వెళ్ళిపోతావా, చెప్తా నీ సంగతి అనుకుంటూ వేగంగా బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. అంజు టవల్ తీసుకుని వెనక్కి తిరిగేటప్పటికి సిద్ధు కనిపించకపోవడంతో, ఇంతలోనే సార్ ఎక్కడికి వెళ్ళారు అంటూ ముందుకు వస్తుంది. నేను వాష్రూమ్లో ఉన్నాను, టవల్ ఇచ్చేసి వెళ్ళు అంటాడు సిద్ధు. వాష్రూమ్లో ఉన్నారా అనుకుంటూ, ఇదిగోండి టవల్ అంటుంది. సిద్ధు గట్టిగా టవల్ పట్టుకుని అంజును లోపలికి లాక్కుంటాడు. టవల్ పైన షవర్కు తగిలి షవర్ నుండి వాటర్ పడడం మొదలవుతుంది. తడిచిపోతున్నాను, వదలండి సార్ అంటుంది అంజు. తడిస్తే ఏమీ కాదులేవే, డ్రెస్ చేంజ్ చేసుకుందు గాని అంటూ అంజును కౌగిలించుకొని తన ముఖాన్ని ముద్దులతో ముంచెత్తుతాడు. డోర్ కూడా లాక్ చేసలేదు సార్, ఎవరైనా వస్తారు, వదలండి అంటుంది అంజు. ఇంతలో శాంతి అంజు అని పిలుస్తూ ఉంటుంది. అత్తయ్య గారు పిలుస్తున్నట్టు ఉన్నారు, వదలండి సార్ అంటుంది అంజు. సిద్ధు అంజు మాట వినకుండా అర్జును పూర్తిగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. శాంతి అంజు అని వెతుక్కుంటూ పైకి వస్తుంది. రూమ్లో కూడా లేదు, ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ సిద్ధు వాష్రూమ్లో ఉన్నట్లున్నాడు. అయితే అంజు ఎక్కడికి వెళ్ళుంటుంది అంటూ మళ్ళీ కిందకు వెళ్తుంది. వదలండి సార్, ఆంటీ వెతుక్కుంటున్నారు అంటూ సిద్ధార్థ్ను వదిలించుకొని బయటకు వస్తుంది అంజు. ఈ షవర్ రొమాన్స్ ఏదో బాగున్నట్లుంది, ఇంకోసారి తీరికగా ప్లాన్ చేసుకుందాంలే
అంటూ డోర్ లాక్ చేసుకుంటాడు సిద్ధు. అంజు డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకు వెళ్తుంది. చెప్పండి ఆంటీ అంటుంది. ఎక్కడికి వెళ్ళావు అంజు? చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను, కనిపించలేదు అంటుంది శాంతి. అక్కడే బాల్కనీలో ఉన్నాను ఆంటీ, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. శాంతి అంజును కింద నుంచి పైకి చూస్తూ, నాకు కాఫీ ఇచ్చినప్పుడు వేరే శారీలో ఉన్నట్లున్నావు, అప్పుడే చేంజ్ చేసావు, ఏమైంది అంటుంది. బ్లౌజ్ కొంచెం లూజ్గా అనిపించి చేంజ్ చేసుకున్నానంటీ అంటుంది అంజు. సరే వెళ్ళి టిఫిన్ రెడీ చేయి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది శాంతి. సిద్ధార్థ్ రెడీ అయి హడావిడిగా టిఫిన్ చేసి హాస్పిటల్కు వెళ్తూ, సర్జరీ అయిపోగానే కాల్ చేస్తాను, రెడీగా ఉండు, డిన్నర్కి వెళ్దాం అంటూ బయలుదేరుతాడు. అంజు కాసేపు విశ్రాంతి తీసుకొని రెడీ అవుతుంది. కొంచెం మైకం కమ్మినట్లు అనిపిస్తుంది. బెడ్ మీద కాసేపు అలాగే కూర్చొని, సడన్గా ఏమైంది నాకు, ఈ నెల డేట్ కూడా మిస్ అయింది, అంటే కన్సీవ్ అయి ఉంటానా అనుకుంటూ కిట్ తెప్పించుకొని చెక్ చేసుకుంటుంది. కిట్లో పాజిటివ్ అని వస్తుంది. అంజు సంతోషంతో ఈ విషయం సార్కి చెప్పాలి, ఆయన ఆనందం డైరెక్ట్గా చూడాలి అనుకుంటూ సిద్ధార్థ్కు కాల్ చేస్తుంది. సిద్ధార్థ్ అంజలి కాల్ లిఫ్ట్ చేసి, నాకు కేసులో లేట్ అయ్యేలా ఉంది, ఈ ట్రాఫిక్లో నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుని మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకా లేట్ అవుతుంది, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్ దగ్గరకు వచ్చే, ఈలోపు సర్జరీ ఫినిష్ అయిపోతుంది, ఇక్కడ నుండి డైరెక్ట్గా లంచ్కి వెళ్దాం అంటాడు సిద్ధు. సరే సార్ అంటూ అంజు క్యాబ్ బుక్ చేసుకుని, ముందు ఈ విషయం సార్కే చెప్పాలి, ఎవ్వరికీ చెప్పకూడదు అనుకుంటూ సంతోషంతో బయలుదేరుతుంది. సిద్ధార్థ్ సర్జరీ పూర్తి చేసుకుని తన రూమ్లోకి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటాడు. హారిక సిద్ధు రూమ్కు వస్తూ, సిద్ధును చూసి ఈరోజు ఎలాగైనా సార్తో నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అనుకుంటూ లోపలికి వెళ్తుంది. సిద్ధు హ్యాండ్స్ వాష్ చేసుకుని వెనక్కు తిరిగేటప్పటికి హారిక బ్లాక్ శారీ, రెడ్ కలర్ స్లీవ్లెస్ బ్లౌజ్తో కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంజు హాస్పిటల్ ముందు క్యాబ్ దిగి సిద్ధుకు కాల్ చేస్తుంది. సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి సిద్ధు రూమ్ దగ్గరకు వస్తూ ఉంటుంది. డోర్ దగ్గరకు వచ్చేసరికి సిద్ధు రూమ్ నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అంజు డోర్ దగ్గరే ఆగిపోయి, ఎవరో అమ్మాయి ఉన్నట్లు ఉన్నారు లోపల అనుకుని అక్కడే ఉంటుంది. సిద్ధు ఆశ్చర్యంతో, ఏంటి హారిక ఈరోజు స్పెషల్గా రెడీ అయ్యావు, నైస్ శారీ అంటాడు. హారిక సిద్ధు దగ్గరకు వస్తూ, ఈరోజు నా పుట్టినరోజు సార్, స్వీట్స్ తీసుకోండి అంటూ స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి స్వీట్ తీసి డైరెక్ట్గా సిద్ధు నోట్లో పెట్టేస్తుంది. నోటిలో స్వీట్ని తీసి సిద్ధు, ఏం చేస్తున్నావు హారిక, నాకు స్వీట్ అంటే ఇష్టం ఉండదు అంటాడు. సారీ సార్, అయితే ఆ స్వీట్ను నేను తింటాను అంటూ సిద్ధు చేతిలో ఉన్న స్వీట్ను తన నోటికి అందుకుంటుంది హారిక. సిద్ధు ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి సార్, నా బర్త్డే కనీసం విష్ చేయలేదు అంటుంది సిద్ధు కళ్ళలోకి చూస్తూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హారిక అంటాడు సిద్ధు. హారిక తన చేతితో ఉన్న స్వీట్ బాక్స్ను టేబుల్ పైన పెట్టేసి వెళ్ళి సిద్ధును గట్టిగా కౌగులించుకుంటుంది. ఏం చేస్తున్నావు, పిచ్చి పట్టిందా హారిక నీకు అంటాడు సిద్ధు. అవును సార్, మీరంటే నాకు చచ్చెంత పిచ్చి, కాలేజ్ డేస్ నుంచి మిమ్మల్ని చాలా ఇష్టపడ్డాను, ఇప్పటికీ కూడా నా మనసులో మీరే ఉన్నారు, చచ్చేంత వరకు కూడా నా మనసులో స్థానం మీదే, ఐ లవ్ యూ సార్ అంటుంది హారిక. సిద్ధార్థ్ షాక్లో ఉండిపోతాడు. డోర్ దగ్గర ఉండి అంతా వింటున్న అంజు తన పైట కొంగుతో తన దుఃఖాన్ని లోపలే దిగమింగుకుంటుంది. హారిక సిద్ధార్థ్ను కౌగులించుకొని అలాగే ఉండిపోతుంది. సిద్ధార్థ్ ఇష్టం లేదు అని మొహం మీదే చెప్తే బాధపడుతుందేమో, సమయం చూసి అర్థమయ్యేలా చెప్పాలి, తెలియని వయసులో ఏదో అట్రాక్షన్ వల్ల ఇలా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ హారికను దగ్గరకు తీసుకుని, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యాయి హారిక, ఈ విషయం గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, నాకు చిన్న పనుంది, నువ్వు నీ రూమ్కు వెళ్ళు అంటాడు. హారిక సంతోషంతో స్వీట్ బాక్స్ తీసుకుని బయటకు వెళ్తుంది. డోర్ తీయగానే డోర్ పక్కనే ఉన్న అంజుని చూసి, ఎవరు మీరు ఇక్కడున్నారు అని అడుగుతుంది. సిద్ధు ఎవరు అంటూ ముందుకు వస్తాడు.
అంజు ఎరుపెక్కిన కళ్ళతో మౌనంగా నిలుచుని ఉంటుంది. అంజును చూసిన సిద్ధు, ఎప్పుడొచ్చావు అంజు, రా లోపలికి, నీకోసమే చూస్తున్నా అంటాడు. హారిక మొహం ప్రశ్నార్థకమైపోతుంది. తను నా భార్య అంజలి అంటాడు సిద్ధు. హారిక మొహం చిన్నబుచ్చుకొని వేగంగా తన రూమ్కి వెళ్ళిపోతుంది. అంజుని రూమ్లోకి తీసుకువెళ్తాడు సిద్ధు. వాటర్ తాగుతావా? ఇప్పుడే వచ్చాను సర్జరీ నుంచి. పద వెళ్దాం అంటాడు సిద్ధు నార్మల్గా. అంజలి ఏమీ మాట్లాడకుండా కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది. సిద్ధు అంజు దగ్గరికి వచ్చి భుజంపై చెయ్యి వేసి, ఏంటి అలా ఉన్నావు? హారిక గురించి ఆలోచిస్తున్నావా? తనది అట్రాక్షన్ అంతే, అర్థమయ్యేలా చెప్తే వింటుంది. అదంతా నేను చూసుకుంటానులే, పద లేట్ అవుతుంది అంటాడు సిద్ధు. నాకు తెలిసి ఇది ఒక్కటే ఉంది, తెలియకుండా ఇంకా ఎన్ని ఉన్నాయి ఇలాంటివి అంటుంది అంజు. ఏంటి అంజు అలా మాట్లాడుతున్నావు? ఎక్కువ చేయకుండా వెళ్దాం పద అంటాడు సిద్ధు కోపంగా. అంజు సిద్ధు వైపు తిరిగి, నా గతం గురించి తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకుంటే చాలా మంచివారు అనుకున్నాను. పెళ్ళైన దగ్గర నుంచి నా ఇష్టాలన్నీ పక్కన పెట్టేసి మీ ఇష్టమే నా ఇష్టంగా బ్రతుకుతూ వచ్చాను. కానీ నాకు తెలిసిన సిద్ధార్థ్ కొంచెమే. నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని శ్యామ్ పెళ్లి రోజునే నాకు అర్థమైంది. మీ గురించి పూర్తిగా చెప్పకుండా నన్ను ఎందుకు మోసం చేశారు? అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? నన్నెందుకు మీ భార్యగా స్వీకరించారు? ఎప్పటికైనా నిజం చెప్పండి సార్ అంటుంది అంజు. చెప్పాల్సింది ఏమీ లేదు, నాకు కోపం తెప్పించుకో అంజు. నీ విషయంలో చాలా కంట్రోల్లో ఉన్నాను. అసలైన సిద్ధును బయటకు తీసుకురావాలని చూడకు, నీకే ప్రమాదం. నోరు మూసుకుని ఇంటికి వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటాడు సిద్ధు. మీతో మాట్లాడకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఈరోజు మీరు నిజం చెప్పాల్సిందే అంటుంది అంజు. సిద్ధు కోపంతో అంజును చేయి చేసుకుంటాడు. ఏం చెప్పాలి? పెళ్ళైనప్పటి నుంచి ఏం తక్కువ చేశాను నీకు? అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటాడు సిద్ధు. అంజలి ఏడుస్తూ, మీకు పెళ్ళికి ముందు ఎంతమంది అమ్మాయిలతో ఎఫైర్ ఉంది? ఆ అమ్మాయిల్లో నా నెంబర్ ఎంత అని అడుగుతుంది అంజు. అవును, పెళ్ళికి ముందు నేను అలాగే ఉండేవాణ్ణి. ఇప్పుడు వాళ్ళందరినీ కౌంట్ చేసి నీ నెంబర్ ఎంతో లెక్క పెట్టి చెప్పలేను. నిన్ను పెళ్లి చేసుకుని నీకు ఏమైనా తక్కువ చేశానా? లేదా నిన్ను సుఖపెట్టలేదా? ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అంజు అంటాడు సిద్ధు. సరే, జరిగిపోయినవి వదిలేయండి. ఇప్పుడు నా కళ్ళ ముందే హారిక మిమ్మల్ని కావాలి అని కౌగిలించుకుంటే లాగి చంప మీద కొట్టకుండా దగ్గరికి ఎందుకు తీసుకున్నారు? అసలు మీ ఉద్దేశం ఏంటి అంటుంది అంజు. తనది ఓన్లీ అట్రాక్షన్, టైం ఉన్నప్పుడు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అని దగ్గరికి తీసుకున్నాను. అయినా నువ్వు నన్ను క్వశ్చన్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? ఎవరు నా పర్సనల్ విషయాల్లో కలగ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు అంటాడు సిద్ధు. అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్స్ నాకు లేవంటారా అంటుంది అంజు. ఖచ్చితంగా లేవు. నాకు అమాయకంగా సైలెంట్గా ఉండే అంజలి అంటే ఇష్టం. ఇలా లేనిపోని అనుమానాలతో నన్ను క్వశ్చన్ చేసే అంజలి అంటే నాకు ఇష్టం ఉండదు. నీ హద్దు మన ఇంటి వరకే. ఆ లిమిట్స్ దాటి హాస్పిటల్ వరకు వచ్చి నాతో గొడవ పడాలని చూడకు. ఇలాగే క్వశ్చన్ చేస్తే నా లైఫ్లో నుంచి శాశ్వతంగా నాకు దూరం అవ్వాల్సి వస్తుంది. వెళ్ళిపో ఇక్కడ నుంచి అంటాడు సిద్ధు కోపంతో. అంజలి ఏడుస్తూ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. సిద్ధు మాట్లాడిన మాటలు మనసులోనే కలిచివేస్తూ రోడ్ మీద ఒంటరిగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అటుగా కారులో వెళ్తున్న దిలీప్ అంజును చూసి అంజలి పక్కకు వచ్చి కారు ఆపి, ఎక్కడికి వెళ్తున్నారు అంజలి గారు? కారు ఎక్కండి, డ్రాప్ చేస్తాను అంటాడు దిలీప్. అంజు కళ్ళలో ఉన్న నీరు తుడుచుకుంటూ ముందుకు కదులుతుంది. దయచేసి నా మాట విని ఒక్కసారి కారెక్కండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు దిలీప్. అంజు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. దిలీప్ ఒక్కసారిగా, మీ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు
మిమ్మల్ని రేప్ చేసింది ఎవరో నాకు తెలుసు అంటాడు. అంజు ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి చూస్తుంది. అవును అంజలి గారు, మిమ్మల్ని పాడు చేసింది ఎవరో నాకు తెలుసు. దయచేసి కారెక్కండి, అన్ని విషయాలు చెప్తాను అంటాడు. అంజు మాట్లాడకుండా వచ్చి కారులో కూర్చుంటుంది. నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యి అనుకుంటూ కారు ముందుకు పోనిస్తాడు దిలీప్. అంజలిని దిలీప్ను ఒకే కారులో వెళ్ళడం చూస్తాడు శ్యామ్. వెంటనే సిద్ధుకు కాల్ చేసి, సిద్ధు, అంజలి దిలీప్ కారులో వెళ్తుంది, మీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు శ్యామ్. అవును, ఇప్పుడే హాస్పిటల్లో పెద్ద రచ్చ చేసింది అంటాడు సిద్ధు. అది సరేరా, కానీ దిలీప్ గాడి కారులో ఎందుకు వెళ్తుంది? దిలీప్ గాడు మంచివాడు కాదు అని నీకు తెలుసు కదా. పైగా మొన్ననే నా పెళ్లి ఫంక్షన్ దగ్గర అంజలి గురించి పిచ్చి పిచ్చిగా వాగాడు. అంజలిని పాడు చేసింది నువ్వే అని విషయం చెప్పడానికి కూడా ప్రయత్నించాడు. ఇప్పుడు అంజలి వాడి కారులోనే వెళ్తుంది. నాకెందుకో అనుమానంగా ఉందిరా సిద్ధు. నేను వాళ్ళని ఫాలో అవుతాను, నువ్వు వెంటనే నేను పెట్టే లొకేషన్కి వచ్చేసాయి అంటాడు శ్యామ్. సిద్ధు కంగారుగా కారు తీసుకుని ఇంటికి వెళ్ళి శంకర్ నారాయణ రూమ్లో ఉన్న రివాల్వర్ తీసుకుని వేగంగా బయలుదేరతాడు. శ్యామ్ దిలీప్ కారు వెనకాలే వస్తూ ఉండగా దారిలో సిగ్నల్ పడడంతో అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. వెంటనే సిద్ధుకి కాల్ చేసి, సిగ్నల్ పడటం వల్ల వాళ్ళ వెనకాల వెళ్ళలేకపోయాను సిద్ధు. ఇప్పుడే దిలీప్ ఘాట్ రోడ్లో వెళ్ళాడు అని చెప్తాడు శ్యామ్. ఘాట్ రోడ్డా? అయితే అది వాడి గెస్ట్ హౌస్ అయి ఉంటుంది. సరే, నేను చూసుకుంటానులే శ్యామ్ అంటూ వేగంగా బయలుదేరుతాడు సిద్ధు. దిలీప్ అంజలిను గెస్ట్ హౌస్కి తీసుకువెళ్తాడు. నాకు నిజం చెప్తాను అని ఎక్కడికి తీసుకువచ్చారు అంటుంది అంజు. చెప్తాను, ఆవేశపడకుండా లోపలికి రండి మేడం అంటాడు దిలీప్. లోపలికి వెళ్ళి కూర్చుంటుంది అంజలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే నీ గుండె ఛిద్రమైపోతుంది. ధైర్యంగా నేను చెప్పేది వినండి. మిమ్మల్ని ఆ రోజు కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, నీ భర్త సిద్ధార్థ్. సిద్ధుతో పాటు నేను దిలీప్ కూడా ఉన్నాం. మేము ముగ్గురం కలిపి ప్లాన్ ప్రకారమే నిన్ను కిడ్నాప్ చేశాము అంటూ జరిగినది అంతా అంజుకు వివరంగా చెప్తాడు. అంజు గుండె ముక్కలైపోతుంది. తనకు తెలిసిన నిజాన్ని జీర్ణించుకోలేక ఏడుస్తూ ఉంటుంది. మీకు తెలియాల్సింది ఇంకా ఉంది అంజలి గారు. మీ జీవితాన్ని నాశనం చేసింది సిద్ధు అని మీ అమ్మగారికి కూడా తెలుసు. అందరూ కావాలని మిమ్మల్ని సిద్ధార్థ్కి ఇచ్చి పెళ్లి చేశారు. సిద్ధార్థ్ మీ మీద ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు. మీ అమ్మగారు కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని వేరే దారి లేక నిన్ను పెళ్లి చేసుకున్నాడు. శంకర్ నారాయణ గారు మీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూశారు. మీ నాన్నని కూడా ఆయనే చంపించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ఇంట్లోనే మీరు కోడలిగా అడుగుపెట్టారు. ఇదంతా మీ వెనకాల మీకు తెలియకుండా జరిగిన కుట్ర అంటాడు దిలీప్. అంజు ఏమీ మాట్లాడకుండా నిస్సహాయతతో, అందరూ నన్ను కావాలని పిచ్చిదాన్ని చేశారు. ఇంకా నేను ప్రాణాలతో ఉండి ప్రయోజనం లేదు అనుకుంటూ వేగంగా పైకి లేచి బయటకు వెళుతూ ఉంటుంది. ఆగండి మేడం, ఆగండి, ఆవేశపడకండి. ఒక్కసారి ఫైనల్గా ఒక్క మాట. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసుకోవాలని లేదా అంటాడు దిలీప్. ఇంకా చెప్పవలసింది ఏమైనా ఉందా అంటుంది అంజలి వెనక్కు తిరిగి. దిలీప్ వచ్చి డోర్ లాక్ పెట్టి అంజు దగ్గరకు వచ్చి, మీ మీద ఉన్న కోరికతో మీకు నిజం చెప్పాలని ఇక్కడి వరకు తీసుకువచ్చాను. ఒక్కసారి తనివి తీరా మీ అందాన్ని ఆస్వాదించాలి. ఆ సిద్ధుగాడు మాత్రమే మిమ్మల్ని పాడు చేసి మమ్మల్ని టచ్ కూడా చేయనివ్వలేదు ఆ రోజు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని అనుభవించాడు. అయినా కానీ నాకు మీ మీద కోరిక చావలేదు అంటాడు దిలీప్ అంజు చుట్టూ తిరుగుతూ. అంజు ఏడుస్తూ, అన్ని విధాలుగా అందరి చేతుల్లోనూ మోసపోయాను.
మానసికంగా నేను చచ్చిపోయి చాలాసేపు అయింది. శవంలా మీ ముందు నుంచున్నాను. దయచేసి నన్ను వదిలేయండి అంటూ 2 చేతులు జోడించి దండం పెడుతుంది. దిలీప్ కామంతో, నేను మిమ్మల్ని కాళ్ళు పెట్టుకుని వేడుకుంటాను. నన్ను అర్థం చేసుకుని నాకు కోఆపరేట్ చేయండి. ఆ తర్వాత మీ ఇష్టమైన చోటుకి వెళ్ళిపోండి. నేను ఆపను అంటాడు. ప్లీజ్ వదిలేయండి అంటూ ప్రాధేయపడుతుంది అంజు. దిలీప్ పట్టించుకోకుండా అంజును ఎత్తుకొని అమాంతం బెడ్ మీద పడేసి చీరను పట్టుకొని లాగేస్తాడు. అంజు, నీ ఫ్రెండ్ భార్యని కావాలనుకోవడం చాలా తప్పు. పైగా నేను కడుపుతో ఉన్నాను. ఆ విషయం నా భర్తతో కూడా చెప్పలేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి దిలీప్ గారు. మీరు ఇలా చేస్తే నా బిడ్డకు చాలా ప్రమాదం అంటూ ఎవరైనా హెల్ప్ చేయండి అంటూ అరుస్తూ ఉంటుంది. సిద్ధు దిలీప్ గెస్ట్ హౌస్ దగ్గరకు చేరుకుంటాడు. వేగంగా కారులో నుంచి దిగి పరిగెడుతూ శంకర్ నారాయణకు కాల్ చేసి విషయం చెప్తాడు. శంకర్ నారాయణ పోలీసులతో బయలుదేరతారు. లోపలి నుండి అంజు కేకలు వినిపిస్తాయి. డోర్ లాక్ చేసి ఉండడంతో ఏమి చేయాలో అర్థం కాక అంజును వెతుక్కుంటూ అంజు రూమ్ దగ్గరికి వస్తాడు సిద్ధు. కిటికీలో నుంచి బెడ్పై చీర లేకుండా ప్రాధేయపడుతూ ఉన్న అంజును చూసి రక్తం మరిగిపోతుంది. రౌద్రంతో గట్టిగా, దిలీప్, తన ఒంటిపై చెయ్యి పడిందో ప్రాణాలతో మిగలవు. నా గురించి నీకు బాగా తెలుసు. మర్యాదగా డోర్ తీ, ప్రాణాలతో వదిలేస్తాను అంటాడు సిద్ధు. దిలీప్, ఇంతవరకు వచ్చాక నన్ను ప్రాణాలతో వదిలేస్తావన్న నమ్మకం నాకు లేదురా. ఎలాగో నువ్వు నన్ను చంపేస్తావు కాబట్టి దీన్ని అనుభవించాను అన్న తృప్తి అయినా ఉంటుంది. నీ ముందే నీ పెళ్ళాన్ని పాడు చేస్తాను. పైగా అది కడుపుతో ఉందట. ఆ విషయం నీకు చెప్పడానికే వచ్చిందట అంటాడు దిలీప్. అంజు, భయపడకు, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. నిన్ను చూడకముందు ఎంతోమంది అమ్మాయిలతో తిరిగాను. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక ఏ అమ్మాయిని ఆ దృష్టితో చూడలేదు. నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. అంత ఇష్టమే నాకు నువ్వంటే. ప్రతి క్షణం నీతో ఉంటున్నా. తెలియట్లేదా నీకు? అర్థం కావట్లేదా నా ప్రేమ? లైఫ్ లాంగ్ నిన్ను వదలను, ప్రామిస్ చేస్తున్నా. ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను. నువ్వు మాత్రం ఏడవకు అంటాడు సిద్ధు. అంజు ఏడుస్తూ సిద్ధు దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. దిలీప్ అంజును గట్టిగా వెనక్కు లాగి అంజు మీద పడి అంజును బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. సిద్ధు తన దగ్గర ఉన్న రివాల్వర్ను తీసి దిలీప్ను షూట్ చేస్తాడు. బుల్లెట్ దిలీప్ చెస్ట్కి కొంచెం పక్కన తగులుతుంది. నొప్పితో పక్కకు పడిపోతాడు దిలీప్. అంజు, డోర్ లాక్ తీ అంటాడు సిద్ధు. అంజు పరిగెడుతూ లాక్ తీయడానికి వెళ్తుంది. దిలీప్, నన్నే షూట్ చేస్తావా అంటూ పక్కనే ఉన్న కత్తి తీసుకుని డోర్ తీస్తున్న అంజుని బలంగా కత్తితో పొడుస్తాడు. డోర్ ఓపెన్ అవుతుంది కానీ సిద్ధు లోపలికి వచ్చేసరికి అంజు పడిపోతుంది. సిద్ధు అంజును చేతిలోకి తీసుకుని, నీకేమి కాదు అంజు, నేను ఉన్నా కదా అంటూ చీరను కప్పి అంజును 2 చేతుల్లోకి ఎత్తుకొని కార్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. క్షమించండి సార్, మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమిస్తారు కదూ? లైఫ్ లాంగ్ నాతోనే ఉంటారు కదా అంటుంది అంజు ఏడుస్తూ. సిద్ధు ఏడుస్తూ, నీతోనే ఉంటాను. నా ప్రాణం పోయినా కూడా నేను నీ చెయ్యి విడవను అంటాడు సిద్ధు. నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను. అది చెప్పడానికే మీ దగ్గరకు వచ్చాను. కానీ ఇంతలో ఇదంతా జరిగిపోయింది. ఐ లవ్ యూ సార్. ఐ మిస్ యూ. నాకు బ్రతకాలని ఉంది అంటూ అంజలి తన ప్రాణాలని విడుస్తుంది. లవ్ యూ టు అంజు. నా బిడ్డని నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. నువ్వు భయపడకు అంటాడు సిద్ధు. ఇంతలో శంకర్ నారాయణ పోలీసులతో కారు దిగి సిద్ధును చూసి వేగంగా పరిగెడుతూ వస్తాడు. డాడీ, కార్ స్టార్ట్ చేయండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. కార్ తీయండి డాడీ అంటూ ఏడుస్తూ ఉంటాడు సిద్ధు. భయంతో శంకర్ నారాయణ, డ్రైవర్ కార్ స్టార్ట్ చేయి అంటాడు. పక్కనే ఉన్న పోలీస్, మేడం చనిపోయినట్లు ఉన్నారు సార్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా అంటూ శంకర్ నారాయణ
కంగారుగా సిద్ధు దగ్గరికి వచ్చి అంజు చెయ్యి పట్టుకుని నాడి దగ్గర చూస్తారు. శంకర్ నారాయణకు గుండె పగిలినంత పని అవుతుంది. కళ్ళలో నుంచి ఎగిసిపడుతున్న కన్నిటిని ఆపుకోలేక ఏడుస్తూ, నాన్న సిద్ధు, అంజలి చనిపోయిందిరా అంటాడు. సిద్ధు కోపంతో, చనిపోవడమేంటి? ముందు కారు తీయండి, నేనే సర్జరీ చేసి నా అంజలిని కాపాడుకుంటాను. నీకు ఒక విషయం తెలుసా డాడీ? అంజలి ఇప్పుడు కడుపుతో ఉందట. వారసుడు కావాలి అన్న మీ కోరిక కూడా నెరవేరింది. కార్ని డైరెక్ట్గా మన హాస్పిటల్కి పోనివ్వండి, నేను కాపాడుకుంటాను నా అంజలిని, నా బిడ్డని అంటాడు సిద్ధు. శంకర్ నారాయణ ఏడుస్తూ కారు దగ్గరే కూలబడిపోతాడు. పక్కనే ఉన్న పోలీస్, మేడం చనిపోయారు సార్, ఒక్కసారి మీరే చూడండి అంటాడు. సిద్ధార్థ్ భయపడుతూ ఏడుస్తూ, అంజలి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నేనున్నానే, లే తింగరి, చెప్పా కదా జీవితాంతం నీకు తోడు ఉంటానని, లే అంటూ ఏడుస్తూ ఉంటాడు. శంకర్ నారాయణ ఏడుస్తూ సిద్ధును దగ్గరికి తీసుకుంటాడు. అంజలిని కారులో ఎక్కించి కాసేపటికి ఇంటికి చేరుకుంటారు. సిద్ధు షాక్లో అలాగే ఉండిపోతాడు. విషయం తెలుసుకున్న శాంతి, మీనాలు, అంజలి ఫ్రెండ్స్, హరి అందరూ శంకర్ నారాయణ ఇంటికి చేరుకుంటారు. అంజలిని చూసి అందరూ గుండె పగిలేలా రోదిస్తారు. సాయంత్రానికి కార్యక్రమం పూర్తి అయి అందరూ ఇంటికి చేరుకుంటారు. మీనా, శాంతిలు దుఃఖాన్ని తట్టుకోలేక ఏడుస్తూ అంజు ఫోటో దగ్గరే కూర్చొని ఉంటారు. సిద్ధు రూమ్లో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అందరూ హడావిడిగా సిద్ధు రూమ్కు వస్తారు. సిద్ధు బెడ్ పైన కూర్చొని అంజలి అక్కడే ఉంది అన్న భ్రమలో అంజుతో మాట్లాడుతూ ఉంటాడు. శంకర్ నారాయణ సిద్ధు దగ్గరకు వచ్చి, సిద్ధు, ఇక్కడ ఎవరూ లేరురా, అంజలి చనిపోయింది అంటాడు. సిద్ధు కోపంగా శంకర్ నారాయణ మీదకు వెళ్ళి, అంజలి ఇక్కడే ఉంది, నాతో మాట్లాడుతుంది, కొన్ని నెలలు ఆగితే మాకు బిడ్డ కూడా పుడతాడు, మీకు కనిపించట్లేదా అంటాడు. మీనా ఏడుస్తూ, అంజు బ్రతికే ఉంటే మాకు కూడా కనిపిస్తుంది కదా సిద్ధు, మాకెందుకు కనిపించట్లేదు మరి అంటుంది. మీరంతా తనని మోసం చేశారు అనే బాధతో కనిపించట్లేదు. ఆ తింగరి దానికి నేనంటే ఇష్టం కదా, నన్ను వదిలిపెట్టి ఉండలేదు. అందరూ వెళ్ళిపోండి, మేము మాట్లాడుకోవాలి అంటాడు సిద్ధు. శాంతి తల కొట్టుకుంటూ ఏడుస్తూ శంకర్ నారాయణను చంప మీద కొడుతుంది. నా బిడ్డకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే. అప్పుడే చెప్పాను నేను, ఆడపిల్ల ఉసురు కుటుంబాన్ని నాశనం చేస్తుంది అని. అయినా కానీ మీరు పరువు మర్యాద అంటూ నా మాట వినలేదు. మీ వల్లే నా కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని గుండె పగిలేలా రోదిస్తుంది. మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మీరంతా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటాడు సిద్ధు. పక్కనే ఉన్న అంజు, అలా అనకండి సార్, బాధపడతారు, మెల్లగా చెప్పండి అంటుంది. సరే, నీకోసం మామూలుగా చెప్తాలే, అందరూ కిందకు వెళ్ళండి, నా అంజు మిమ్మల్ని కోప్పడొద్దు అంటుంది అంటాడు సిద్ధు. ఇంతటితో కథ పూర్తయింది. పరువు, ప్రతిష్ట అంటూ మీనా కుటుంబాన్ని నాశనం చేయాలి అని చూసిన శంకర్ నారాయణకు జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం రియలిస్టిక్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.